ఓ పిల్లవాడు చెట్టు కింద కూర్చున్నాడు. చేతి నిండా బిళ్ళలు పట్టుకున్నాడు. బిళ్ళలంటే చాక్లెట్లు అంటున్నాం ఈ రోజుల్లో. పట్టుకున్నాడు. అలా వెళ్ళిపోతూ ఒక ఆయన కూర్చుని ఎదురుకున్నాను, బాబు నాకు ఒక బిళ్ళ పెట్టవన్నాడు. నావి అన్నాడు వాడు. ఇలా దగ్గరికి పెట్టేసుకున్నాడు, ఒక్క బిళ్ళ ఇవ్వలేదు. ఆయన ఇలా చూసినప్పుడల్లా ఎక్కడ తీసుకుంటాడో అని ఇలా దాచుకున్నాడు. ఆయన లేచి వెళ్ళిపోయాడు. 10 మంది వచ్చారు, అడిగారు, ఆయన ఎవరికి ఇవ్వలేదు. 11 ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన ఈ పిల్లాడి వంక చూసి ఎంత బాగున్నాడో పిల్లాడు బిళ్ళలు అని ఓ నవ్వు నవ్వాడు. ఏమీ అనలేదు. ఆ పిల్లాడు ధైర్యంగా ఇలా చేతిలో పెట్టుకున్నాడు. తిను నాన్న, తిను, బిళ్ళలు తిను చక్కగాను అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు మెల్లిగా లేచి వచ్చి తాత బిళ్ళ తిను, తాత బిళ్ళ తిను, తాత బిళ్ళ తిను అని చేతిలో పెడుతున్నాడు. వద్దమ్మా, నాకొద్దు, నువ్వు తిన్నాన్న, పిల్లలు నువ్వు తినాలి, బిళ్ళలు నాకెందుకు, నువ్వు తిను అన్నాడు. వాడు మీద పడి నోట్లో పెట్టి తాత తిను తాత తిను తాత అని నోట్లో పెడుతున్నాడు. నాకు కొంచెం చాలే అని కొరికి ఇచ్చేస్తే కాదు తిను అని ఇంకోటి పెట్టేస్తున్నాడు. ఎవడు కావాలన్నాడో వాడికి ఇవ్వడు, ఎవడు నువ్వు తినన్నాడో వాడికి అన్ని ఇస్తాడు. పిల్లాడు ఎటువంటి వాడో ఈశ్వరుడు అటువంటి వాడు. నువ్వు చేసే పూజ ఆయన కొరకే అయితే, నువ్వు చేసే సేవ ఆయన కొరకే అయితే, నువ్వు చేసే స్తోత్రం ఆయన కొరకే అయితే, దానిలో నీకు ఇంకే ప్రతిఫలాపేక్ష లేకపోతే, నువ్వు కేవలం అలా చేయకుండా ఉండలేక చేయడం నీ అలవాటుగా మారిపోతే ఆయన నీ వెంట పడ్డం అలవాటుగా ఆయనకుంటుంది. పరమేశ్వరుడికి ఉన్నటువంటి నామములలో ఒక అద్భుతమైన నామము భవః. భవ అంటారు. అయితే నిజంగా ఈశ్వరుడికి అవన్నీ పేర్లని మీరు అనుకోకూడదు. నేను మొట్టమొదటిలోనే చెప్పాను, ఆయన యొక్క గుణములను ఆయన యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి పేర్లవి గౌణములు అంటారు. అందుకే అలా ఆయన పిలవబడినటువంటి పేర్లలో భవ అన్న నామం సర్వోత్కృష్టమైనటువంటి నామములలో ఒకటి. ఈ భవ నామానికి వ్యాఖ్యానం తెలియడం అంటే జీవితాన్ని దిద్దుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కుదురుతుంది. అందుకే భవ 2 పెద్ద పెద్ద హద్దులు, ఒక చివరికి ఒకటి, ఒక చివరికి ఒకటి కింద ఉంటుంది. భవ పక్కనే శర్వ నామాన్ని చెప్తారు. భవ అన్న నామమునకు అర్థమేమి అంటే భవంతి ప్రాణినః అస్మాత్ భవః అని. భవంతి ప్రాణినః, సమస్త ప్రాణులు, ఒక్క మనుష్యులే కాదు, ప్రాణముండి తిరిగేటటువంటి సమస్త ప్రాణులు, ఒకవేళ కదలలేకపోయినా ప్రాణమున్నవి అన్నవి ఏవున్నాయో అవన్నీ ఎవరిలోంచి పుడుతున్నాయో ఆయనని భవ అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ పిపీలికాది పర్యంతంలో ఎన్ని ప్రాణులున్నాయి అని మీరు అనుకుంటున్నారో ఆ ప్రాణులన్నీ ఎవరిలోంచి వచ్చాయి, ఆయనలోంచి వచ్చాయి. అయితే ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏమిటి, అలా తెలుసుకోవడం వల్ల అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఒకటి చూడండి, ఏకోదరుడు అని ఒక మాట ఉంటుంది. ఏకోదరుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ జన్మకి అంతే, ఒక్క కడుపులోంచి వచ్చినటువంటి సంబంధం ఉన్నవారు అని. నేను, నా చెల్లెలు, మేమిద్దరం ఏకోదరులం, మా అమ్మగారి కడుపులోంచే బయటకు వచ్చాం. కాబట్టి మా ఇద్దరి అనుబంధం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. అది ఇంకా ఈ శరీరాలు ఉన్నంత వరకు ఆ సంబంధం పోయేది కాదు, అది తెంచుకుంటామంటే తెగేది కాదు. అలా ఎందుకు వచ్చింది అంటే అది నాకు చెల్లెలు. ఏ కారణం చేత చెల్లెలు అంటే మేమిద్దరం ఒక కడుపులోంచి రావడం చేత మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం. అది చాలా గొప్ప అనుబంధం. అది నాకు 4 ఏళ్లకు కనపడచ్చు, 5 ఏళ్లకు కనపడచ్చు మా చెల్లి, కానీ నా చెల్లెలు కనపడిన రోజు నాకు పండగే. అలాగే నేను ఎప్పుడో ఒక్కసారి మా చెల్లెలి దగ్గరికి వెళ్ళొచ్చు, రోజు నేను వెళ్ళలేకపోవచ్చు, 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక్కసారి నా చెల్లెలి దగ్గరికి నేను వెళుతూ ఉంటాను, యథార్థంగా కూడా అంతే. అలా నేను వెళ్ళినప్పుడు మా చెల్లెలికి పెద్ద పండగే. మా చెల్లెలు నాతో మాట్లాడినప్పుడు నాకు ఒక పెద్ద సంతోషం, నా చెల్లెలి కంఠం విన్నప్పుడు నాకు ఒక పెద్ద సంతోషం. ఎందుకలా అంటే ఏకోదరులము కనుక, ఒక కడుపులోంచి వచ్చినటువంటి అనుబంధం. భవ అన్న శబ్దం వల్ల సమస్త ప్రాణులు ఒక పదార్థంలోంచి వస్తే మనందరం ఏమవుతాం?
ఆ అనుబంధము చేత మనం ఏమవుతాం? ఉపాధులు ఏవైనా కానివ్వండి, అవి చీమ, దోమ, నల్లె, కుక్క, పందె, పిల్ల విడిచిపెట్టండి. పైన కప్పుకున్నటువంటి తోలు మారిపోతోంది. పైన కప్పుకున్నటువంటి కంబళి ఏదుందో ఆ ఆచ్ఛాదన మారిపోతోంది. కానీ లోపల ఉన్న పదార్థం మాత్రం అంతటా ఒక్కటే ఉంది. కాబట్టి యథార్థమునకు మీరు ఆ భావనతో చూశారనుకోండి, మీరు పూజ గదిలోకి వెళ్ళి కట్టుకోవలసినటువంటి మడిబట్ట పెట్టుకునేటటువంటి స్థానం దగ్గర ఒక చీమల బారు పట్టిందనుకోండి, మీరు చూసుకోకుండా పంచె తీసి కట్టుకోవడం వల్ల ఆ చీమలన్నీ మిమ్మల్ని కరిచేసాయి అనుకోండి. మీరు కళ్ళజోడు పెట్టుకుని ఏమిటో ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని చెప్పి చూస్తే అక్కడ ఓ చీమల బారు, ఓ చీమల పుట్ట పెట్టింది అనుకోండి. వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ కోపంతో వాటిని అన్నింటినీ కూడా ఏదో నలిపేయడము, చేయి పెట్టి రాసేయడము, ఏదో చేసేస్తే చచ్చిపోతాయి, పెద్ద విశేషం ఏం కాదు. కానీ మీకు భవానామం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఇవి నేను అన్ని ఒక్క చోట నుంచే వచ్చాం, వాటి అల్లరి వాటిది, తెలిసి తెలియనితనం అలా అల్లరి చేస్తూ ఉంటాయి. ఏదో బాగా ఎడంగా పుట్టిన పిల్లలు అనుకోండి, బాగా ఎడం వరకు ఎందుకు, నాకన్నా పరిణతి నా చెల్లెలికి తక్కువేగా ఉంటుంది, నా అంత పరిణతి నా చెల్లెలికి ఉండదుగా, వయసులో పెద్దవాడిని కాబట్టి నాకే ఉంటుంది. అథవా ఒక్కొక్కసారి తెలివితేటల వల్ల చిన్నవాళ్ళకు ఉండొచ్చు. కానీ అల్లరి చేసినా నాకన్నా చిన్నది అని చెప్పి నేను సహిస్తాను, అంతేకాని వెంటనే దాన్ని నలిపేయడమో చంపేయడమో చేస్తానా? చంపను. మీకు ఈ భవ అన్న నామం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, మీరు గబుక్కుని చంపేయలేరు దీన్ని. అందరం ఒక కడుపులోంచి వచ్చాం, ఏదో పాపం దాని ప్రారంభం అది అలా తిరుగుతూ ఉంటుంది, చిన్నది ఏదో కుడుతోంది, తెలియనితనం వచ్చిన గొడవ ఇదే, ఇలాగే లేనిపోని అల్లరి చేస్తుంది, దీనివల్ల నా పని పాడైపోతుంది. రేపు నాకు మనవరాలు పుడుతుందండి, రేపు నాకు మనవరాలు పుట్టి నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి, అది మెల్లిగా బుడి నడకలు నడుచుకుంటూ పూజ గదిలోకి వచ్చేసి నేను అక్కడ అర్ఘ్యం ఇచ్చి పెట్టుకున్న పాత్ర, అభిషేకం చేసుకుందాం అనుకున్న నీళ్లు వాటి దగ్గర కూర్చుని అందులో చేతులు పెట్టి ఆడుతుంది. నేనేమైనా కొడతానా? తెలియంతనం. వాళ్ళ అమ్మని పిలిచి, చూడు ఇది ఎలా అల్లరి చేస్తోందో, నేను కళ్ళు మూసుకుని గాయత్రి చేసుకుంటున్నాను, ఇది లోపలికి వచ్చేసింది, ఎప్పుడు వచ్చేసిందో ఆ మన్నీళ్ళన్నీ కొట్టేసింది, ఆ పువ్వులన్నీ విసిరేసింది చూడు అని నేను దాన్ని పిలిచి దాన్ని బయటికి పంపించేస్తాను తప్ప దాన్ని వెంటనే ఏమైనా చాలా హింస ఏమైనా చేస్తానా? దాన్ని ఏం చెయ్యను. అదో ఐశ్వర్యం అనుకుంటానంతే కదా. అథవా వాళ్ళ అమ్మ కూడా ఏదో పనిలో ఉందనుకోండి, ఏం చేస్తాను, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టి అయితే చేసుకోవాలి అంతే. అదో ఐశ్వర్యం అనుకుంటానంతే. బాగా కూర్చుంది నా ఒళ్ళో అనుకుంటా కదండి. ఆ భావన ఇతర ప్రాణుల యందు ఏర్పడాలి అంటే మీకు ఆ ప్రేమ, ఆ ఏం చేస్తాం మరి, భరించాలి. అల్లరి అన్ని ఒకలా ఉండవుగా, ఈశ్వర సృష్టి, అందరం ఆ తండ్రి బిడ్డలమే, అలా అల్లరి చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఓ కర్పూరం బిళ్ళోడు తీసి అది వెళ్ళే మార్గంలో ఒకసారి అడ్డం పెడతారు, ఆ వాసనకి ఇంకోవైపు పోతాయి, ఫోన్లో ఏటో పోయాయి కదా అని ఊరుకుంటారు తప్ప మీరు ఇంత చీమల మందు తీసుకొచ్చేసి వాటన్నింటి మీద గోళ్ల మీద చల్లేసి అవన్నీ నిస్తీజంగా పడిపోయి చచ్చిపోతే ఓ చాట్లోకి మీరు ఎత్తిలేరు. మెల్లమెల్లగా మొదట్లో తప్పలేదు, చంపేశాను అన్న భావన దగ్గర మొదలుపెట్టి మీరు చంపలేని స్థితి వస్తుంది. దేనివల్ల వస్తుందో తెలుసా అండి? మీరు సోదర సమానంగా అన్నిటినీ చూడడం ప్రారంభం అవుతుంది. అప్పుడు మీకు తెలియకుండా మీరు ఏది అంగీకరించినట్టు? పార్వతీ పరమేశ్వరులు మీ తల్లిదండ్రులను అంగీకరించినట్టు కదా. ఆ భావన సుస్థిరమైంది మీకు. మీరు అనుషంగిక ప్రయోజనంతో మొదలుపెట్టి ప్రధాన ప్రయోజనాన్ని చేరుతున్నారు. అన్నిటి మీద మీకు ఎందుకు ప్రేమ? అరే మా అందరికీ అమ్మ నాన్నగారు వాళ్ళు దెబ్బలాడతారు, మళ్ళీని పూజ చేయడానికి వచ్చేసావు, తమ్ముడినేమో అలా కొట్టేశావు, చెల్లెళ్ళని అలా కొట్టేశావు, చూడు వాళ్ళందరూ అలా ఏడుస్తున్నారు. బుద్ధి గడ్డి తిన్నవాడి ఏదో ఎందుకు ఉపన్యాసాలు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకేం తెలియదు పాపం, అమాయకులు. ఏదో పంచిలోకి వెళ్ళారు, కుట్టారు, ఆ పాటి దానికి అలా చంపేస్తావా అని మిమ్మల్ని శివుడు అడిగాడు అనిపించింది అనుకోండి. మిమ్మల్ని నాకు అభిషేకాలు ఎందుకు, నీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆ కొట్టడం ఏంటారు నువ్వు అని మీకు అనిపించింది అనుకోండి, మీరు చంపలేరు. అప్పుడు ఇంకా అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని పార్వతీ పరమేశ్వరులతో మీకు బిడ్డడి సంబంధాన్ని కల్పిస్తుంది. ఇది వాచికంగా చెప్తే వచ్చేది కాదు ఆ పద్యం. ఇది మీరు శివుడా విష్ణువా కాసేపు పక్కన పెట్టేయండి, ఎవరిని పట్టుకున్నా అంతే.
కాబట్టి కమలవాసిని మమ్ము నీలమేఘశ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక సుఖము నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అన్నా అదే భావన. అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంచిమ్మచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర. అందుకే ఈ భావన బాగా పెరిగిపోయిన వాడిని ఏమంటారో తెలుసా అండి? ఋషి అంటారు. ఆయనది ఋషి జీవితం అండి అంటారు. అందుకే ఆశ్రమంలో ఒక పాము వస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం అలా కొట్టేయరు. ఆయన అలా అటువంటి ఉపాధితో తిరుగుతున్నారు. ఆయన కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆయన అక్కడి నుంచే వచ్చారు. లోపల ఒక జీవుడు ఉన్నాడు, పైన ఇంకొక తోలు కప్పుకున్నారు. ఆ భావనతో చూడడంలో స్థిరపడిపోయిన వాణ్ణి క్రూర ప్రాణులు కూడా అలాగే చూస్తాయి ప్రేమతో. అది ఒక స్థాయిలో, మన స్థాయిలో ఇంకా అనుకరించే ప్రయత్నం చేయకూడదు. దాని యందు బాగా ఊంచుకుంటే మీకు విశ్వమంతటా అదే ప్రేమ మీకు గోచరమవుతుంది. అందుకే సనాతన ధర్మానికి ఉన్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎవడు ఈశ్వరుడికి నమస్కరించాడో, ఎవడు ఈశ్వరుణ్ణి విమర్శిస్తాడో, ఎవడు భగవన్మార్గానికి దూరంగా ఉంటాడో వాడి కొరకు ముందు నమస్కారం చేస్తాడు. ఈశ్వర వాణ్ణి నీ దారిలోకి తీసుకురా, పాపం దారి తప్పిపోయాడు, పాడైపోతున్నాడు అంటారు తప్ప వాడు మూర్ఖుడు, వాడికి నీ అనుగ్రహాన్ని కటాక్షించద్దు అనరు. ఈ విశాల హృదయం ఎప్పుడు వస్తుంది? మీ అన్నదమ్ముల్లో ఒకడు చాలా అమాయకుడే ఏమీ చేసుకోలేకపోతుంటే అందరూ కలిసి వాడిని సాయం పట్టే ప్రయత్నం చేస్తారా? చేయరా? ఒకడు కొడుక్కి ఫీజు కడతాడు, ఒకడేమో మెల్లిగా నలుగురు ప్రతి నెల 400-500 వేసుకుని 2000 రూపాయల ఆర్డీ వేసి వాడికి ఎలాగో పట్టదు, అమాయకుడు ఏమీ చేసుకోలేడు పాప, ఆ పిల్ల మనమే పిల్ల పినమే కదా, చెయ్యాలి పెళ్లి, రేపు 20 ఏళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు పట్టుకురమ్మంటే ఎక్కడ తెస్తాం డబ్బు, కాబట్టి అందరం తలకో 2000 కలిపి ఆర్డీ వేద్దాం పెద్దన్నయ్య పేరు మీద. ఆ పెళ్లి వయసు వచ్చిన తర్వాత సంబంధం కుదరగానే పెద్దన్నయ్య ఆర్డీ మెచ్యూర్ అవుతుంది, అది తీసి మనం చక్కగా పిల్లకి పెళ్లి చేసేద్దాం అని ఎందుకు ఎత్తుకుంటున్నారు మీ భుజానికి? మా అన్నయ్య కూతురని. ఇది సమస్త ప్రాణిజాతమునందు దయ ఉండడం వేరు. దయ వలన ఏమవుతుందో తెలుసా అండి? దానికి ఒక చెల్లెలు వస్తుంది, అహంకారం. దయకున్న పరిమితి అదే. దయ అన్న మాటని మీరు సరి అయిన కోణంలో కానీ వాడలేదనుకోండి, వాడకపోతే ఆయన పట్ల దయతో పోన్లే అని ఉపకారం చేశానండి అంటే ఆయన ఉపకారం పొందేవాడు, మీరు ఉపకారం చేసేవాడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రతిదానికి మీరు కర్తృత్వం తీసుకుని నేను చెయ్యకపోతే వాడు ఏమైపోతాడు, కాబట్టి నేను చేశాను. అప్పుడు ఇది మీ అహంకారం పెరగడానికి కారణమై కూర్చుంటుంది. నేను చేయడం ఏమిటి? నేను చేయలేదు, ఈశ్వరుడు చేయించాడు. ఈశ్వరుడు చేయిస్తే నన్ను మధ్యలో ఓ ఉపకరణం కింద వాడుకున్నాడు ఆయన. ఈ భావన స్థిరపడింది అనుకోండి, మీకు అహంకారం కలిగేటటువంటి స్థితి మీకు ఉండదు. ఎప్పుడూ మనుష్యుడు ప్రవర్తన యందు ఏది చూసుకుంటూ ఉండాలంటే తనని తాను పరిశీలనలో ఈశ్వరుడికి దూరం జరిగిపోవడం లేదు కదా, ఇదొక్కటే చూసుకుంటూ ఉండాలి. దాని వలన మీరు ఎప్పుడూ ఈశ్వరుడి చేత రక్షింపబడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన బిడ్డల్ని, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మీరు అలా అనుకుంటున్నారు అనుకోండి, అందరినీ ప్రతి ప్రాణి యందు మీరు అనుబంధం పెంచుకుంటుంటే ఇప్పుడు మిమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఆయన మీద ఉంటుంది. ఆయనే మిమ్మల్ని రక్షిస్తుంటాడు. ఇంకంతకన్నా ఏం కావాలి మీకు? మీకు 50 లక్షలు బ్యాంకులో ఉంటే ఏముంటుందో అంతకన్నా ఎక్కువ రక్షణ మీకు ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఈశ్వరుడు వచ్చి మీకు ఇస్తాడు. ఇంకేం కావాలి? ఆ స్థితి మీరు పొంది ఉండడానికి భవ అన్నీ ఆయనలోంచి వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రేమతత్వంతో అన్నిటి యందు ఒకే రకమైనటువంటి దృష్టికోణం ఏర్పడడానికి హేతు అవుతుంది.
నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము, ఆయన పాదార్చకులతోడి నెయ్యము రానినాడు మీకు ఈ భావన ఎలా వస్తుందో అర్థం కాదు. నితాంతాపార భూతదయయు, బుట్టి దయ కాదది. సమస్త భూతముల యందు సమస్త ప్రాణుల యందు ఎందుకు ఉండాలి? ఇది కారణం. మేమందరం అందులోంచి వచ్చాము. అయితే ఈ దయతో సరిపోతుందా? మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నాకు మా అన్నయ్యలు కనపడుతున్నారు, మా తమ్ముళ్ళు కనపడుతున్నారు, మా అక్కయ్యలు కనపడుతున్నారు, మా చెల్లెళ్ళు కనపడుతున్నారు. మేమందరం కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సంవత్సరానికి ఒకసారైనా మా అమ్మగారిని నాన్నగారిని చూడాలా? వాళ్ళు లేరేమో అనుకోకండి, వాళ్ళు నిత్యులు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోరు, వాళ్ళు ఉంటారు. మరి మా అమ్మగారిని నాన్నగారిని చూడాలి, వాళ్ళు కనపడటం లేదు. మీ అమ్మగారిని నాన్నగారిని చూడాలంటే మళ్ళీ మార్గం ఎలా వస్తుందో తెలుసండి? దీన్నే కింద నుంచి పైకెక్కాలి. ఇదే సంగీతం. సంగీతం ఎందుకు ఉపాసన అవుతుందంటే దాన్ని నాదోపాసన అంటారు. సరిగమ పద నిసానిదప మగరిస, ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే కిందకు వచ్చేసావు ఈశ్వరుడి నుంచి, పైకెక్కు, కలుస్తావు మళ్ళీ. అందుకే రెండు సాతోటే. అలాగే మీరు మీ తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కయ్యలు చెల్లెళ్ళు అందరూ కనపడుతున్నారు. అసలు మా అమ్మా నాన్నగారేరి? వాళ్ళని చూడాలని మీకు తాపత్రయం పెరిగిందనుకోండి, కింద నుంచి మళ్ళీ పైకి రావాలి. అప్పుడు ఎలా రావాలో తెలుసా? చీమను చూసి నయితి, ఇది కాదు మా నాన్నగారు. దోమను చూసి నయితి, ఇది కాదు మా నాన్నగారు, ఇది కాదు మా నాన్నగారు. నయితి 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 నయితి, ఇవన్నీ కలిపి ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడికి వెళ్ళు. ఆఖరికి ఇదే నయితి. ఆఖరికి శంకరులు అంటారు, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, వాక్కు కాదు, కర్మ కాదు. ఎవరు నేను? చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడే హృదయ కమలంలో కూర్చునున్నాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, వేదం చెప్తోంది. ఇక్కడే ఉన్నాడయా. వంగిన కమలం చివర ప్రకాశించేటటువంటి నిప్పురవ్వంత వాడిక్కడే ఉన్నాడు. వాడిని వెతుకులాట మొదలు పెడితే వాడు ఏం చేస్తాడంటే, వాడిని చూడాలి చూడాలన్న కోరిక నీకు కలగగా కలగగా వాడు బయట తిరగడం ఆపి లోపలికి వెళ్ళడం నేర్పుతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం అలవాటు. ఈ లోపలికి వెడితే ఇక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ ఎందుకు కూర్చుంటాడంటే, ఆయన నీ మనసు ముందు భక్తితో నిండి ఉంటే ఆయన ఆ భక్తి మకరందం తాగడానికి తుమ్మెదగా వస్తాడు. అందుకే రాజీవో అని భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాశితవపౌ పంచీషు నాచాదృత సత్పక్షస్సు మనోవనీషు నపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు. రాజీవే భ్రమరాధిపో విహరతాం మనోరాజీవే. మనస్సనే తామర పువ్వు మీద ఆయన ఎప్పుడు తిరుగుతుంది తుమ్మెద? దాని నిండా తేనె ఉంటే. ఏ తేనె లేకపోతే దాని మీదకి తుమ్మెద ఎందుకు వస్తుంది? తామర పువ్వు మీద తుమ్మెద తిరిగింది అంటే కారణం ఏమిటి? ఈ మనసు అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి మకరందం నిండి ఉంటే, భక్తి అన్న మకరందం నిండడానికి ప్రధానమైనటువంటి నామము భావ. ఇప్పుడు ఈ భావన చేత మీకు అందరితో మీకున్న అనుబంధమేమో మీకు అర్థమవుతుంది. లేకపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? 3 కింద విడిపోతుంది. ఎప్పుడు ఎలా విడిపోతుందంటే, నాకన్నా తక్కువ వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి అహంకరిస్తావు. నాతో సమానుడు పెద్ద ఏమిటి లెక్క పెట్టేది? నాకన్నా అధికుడు అసూయ. ఇంకా నువ్వు ఎలా ప్రేమ చూపిస్తావు? చూపించలేవు. నీకన్నా తక్కువ వాడైనా, నీతో సమానుడైనా, నీకన్నా అధికుడైనా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? ఒక కడుపున పుట్టిన వాళ్ళైతే. ఇప్పుడు భవ అలారా భవంతి ప్రాణినః, మేమందరం ఆయనలోంచే వచ్చాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? వాడు నీ మాట వింటున్నాడా వింటలేదా పక్కన పెట్టు. ఇది ఈ భావన యొక్క పరాకాష్ఠ ఎక్కడికుంటుందంటే, రామకృష్ణ పరమహంసని వివేకానందుడు అడిగాడు. వాడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నాడు, దేవుణ్ణి తిడుతున్నాడు, మూర్ఖుడు. వాడు కూడా ఈశ్వరుడే.
ఆయన అన్నారు కాకపోవడం ఏంటి, మూర్ఖనారాయణుడను, నారాయణుడు కాడనకో. కాబట్టి ఇందులో ఉన్నాడు ఇందులో లేడని ఉండదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఇందెందు వెదకి చూచినా. వెదకి చూచినా అంటే ఏదో విప్పి చూడమని కాదు. ఇక్కడ నీకు ఆ భావం కలిగితే వెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. ఈశ్వర దర్శనం మీకు ఎక్కడవుతుందండి? ఓ చిన్న చీమ మిమ్మల్ని కరుస్తోంది అనుకోండి, మీరు దాని వంకిలా చూసి ఆశనీయ సాధ్యం కూడా, ఇంత చిన్న తలకాయ, దానిలో మెదడా, నీ నోరు కనపడదా, ఇంత నోరా, నేనేం ఎక్కమన్నానా, ఎక్కావా, నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో కోపం వచ్చిందా, ఏదో ముడతబడిందో చెమట పట్టిందో, నీకేమైనా దుర్వాసన వచ్చిందో కోపం వచ్చిందా, కొరుకుతున్నావా, ఇన్ని రాగద్వేషాలే నీకు, ఎంత అల్లరే, ఉపాధి మారింది కానీ నాకేమున్నాయో నీకు అదే లేదు, ఎంత అల్లరి ఇవన్నీ. కానీ దీనికి కదలిక, దీని కాళ్ళు, దీని నడక, దీనికి ఇష్టం, దీనికి అయిష్టం, ఇది కరవడం, ఇది భయపడడం, ఇలా అంటే గవ్వ పరిగెడుతుంది. భయం, బతకాలని కోరిక, ఏం ఆశ్చర్యం ఈశ్వరా, ఇందులో కూడా ఉండి కదుపుతున్నావా అని మీరు చూడగలిగారనుకోండి, మీరు ఈశ్వరుణ్ణి చూడడానికి ఏం కావాలండి మీకు? ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నాకు చెప్పండి? ఎక్కడికి ఎక్కుతారు? ఏమి ఎక్కి తిరుగుతారు మీరు? నిరంతరం మీకు కనపడుతూనే ఉంటాడు ఆయన. ఇది ఈశ్వర ప్రజ్ఞ. ఒక మహాపురుషుడు అన్నాడు వ్యాఖ్యానం చేస్తూ, ఏమయ్యా ఓ గీత గీసి నీళ్లు పెట్టి కడిగితే ఆ గీత పోతుంది కదా. నేను పెన్సిల్ ఒక ఆ ముగ్గు పెట్టారండి, దాని మీద నీళ్లు పోసి కడిగాను, ఉంటుందా? ఉండదు, పోతుంది. ఈశ్వరుడు ఈ గీతలు గీశాడు, ఎన్ని మాటలు సబ్బులు ఎట్టుకోమని ఎన్ని మాటలు కడిగాను, పోయే ఈ గీతలు. ఈశ్వర ఎన్ని మాటలు కడిగినా పోని ఈ గీతలు గీసిన గీతల్లో నువ్వు నాకు కనపడుతున్నావు అన్నాడు. చాలదా? అది భావుకత, అది దర్శనమునందు అనురక్తి. కాబట్టి ఇప్పుడు భవః, మీరు ముందు నుంచి వెనక్కి కదలచ్చు, వెనక నుంచి ముందుకు కదలచ్చు. మీ ఓర్మి అంతటికి కారణం ఏదై ఉంటుందో తెలుసా అండి? ఈ నామం మీకు ఎంత పట్టిస్తోందో మీరు అంత ఓర్పుతో ఉంటారు. ఈ నామం మీకు ఎంత పట్టిస్తుందో మీ దగ్గరికి అంతమంది వస్తారు. ఎందుకో తెలుసా అండి? లోకంలో ఒక్కటే, చాలా మంది ఒక ఆయన దగ్గరికి ఎందుకు ఎడతారంటే, చాలా మందిని ఆయన తన వాక్కులతో ఓదారుస్తాడు, మార్గం చెప్తుంటాడు. అసలు అలా ఎందుకు చెప్పాలి నేను అని అనుమానం వచ్చింది అనుకోండి, అది చెప్పకుండా ఎలా ఉంటావు? నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళును అందరం ఒక కడుపున పుట్టిన వాళ్ళం పాడైపోతే ఎలాగా? అందరం మళ్ళీ నాన్నగారు బాధపడరు, ఉదయవాడు ఎలా పాడైపోతుంటే చూస్తూ ఊరుకున్నాయిట్రా, సమర్థుడు అయ్యుండే అందరూ నాన్నగారు అన్ననాడు నువ్వు ఎవరు పాడైపోవడాన్ని చూస్తూ నువ్వు ఊరుకోలేవు. ఈ సుసంపన్నమైన హృదయము అంటారు. ఆ సుసంపన్నమైన స్థితి ఎప్పుడు కలుగుతుందో తెలుసా అండి? భవ అన్న నామంతో మీరు ఎంత అనుబంధం పెట్టుకుంటున్నారో మీరు ప్రపంచమునకు అంత ఉపయుక్తమైన వ్యక్తిగా మారుతారు. భారతదేశానికి ఇంత ఖ్యాతి దేనివల్ల తెలుసా అండి? భారతదేశంలో కట్టినటువంటి ఆనకట్టలు, భారతదేశంలో ఉన్నటువంటి ఐశ్వర్యము వీటి వల్ల కాదు, భారతదేశంలో ఉండే ప్రజల యొక్క గుణ సంపద వల్ల. ఇంత గుణ సంపదకి ఆధారమైనటువంటి మన ఋషిప్రోక్తమైన వాంగ్మయం వల్ల వాళ్ళు ఒక్క పేరు తలుచుకోరా అంటే ఇంత ఓర్పునిస్తారు. ఒక్కడు ఓర్పు కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు చాలు ఉద్ధరించడానికి. అసలు ముందా ఓర్పు లేకపోతే వాడు ఎవరికి ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కాబట్టి ఇన్నిటినీ సమకూర్చగలిగినటువంటి అద్భుతమైన నామము భవః కాదు. ఈ నామానికే వ్యాఖ్యానంగా రెండో విశేషం ఏం చెప్తారో తెలుసా అండి? భవత్యసౌ సర్వత్ర సర్వదా ఇది భవః. భవత్యసౌ సర్వత్ర సర్వదా. సర్వత్ర అంటే దేశము, సర్వదా కాలము, భవత్యసౌ ఉన్నది, అంతటా. ఎంతటా? నువ్వు ఏమంటున్నావో వాటంతటా. ఈ భూమి అంటావా? భూమి అంతా ఆయన ఉన్నాడు. ఆకాశం అంటావా? ఆకాశం అంతా ఆయన ఉన్నాడు. నిప్పు అంటావా? అగ్ని అంతటా ఆయన ఉన్నాడు. నీరంటావా? నీరంతటా ఆయన ఉన్నాడు. నీలో అంటావా? ఆయనే ఉన్నాడు.
నీ ఎదురుగుండా వాళ్ళలో అంటావా? ఆయనే ఉన్నాడు. ఆయన లేనిది లేదు, ఆయన ఉన్నది మాత్రమే ఉన్నది. ఇప్పుడు శ్మశానం అమంగళం ఎందుకైందో నాకు చెప్పండి. అది శివతత్వం అంటే. ఉంటే ఒక్క పవిత్రమైందే ఉందనండి, లేకపోతే ఒక్క అపవిత్రమైందే ఉందనండి. శ్మశానం అంటే ప్రాణులు చనిపోయేటటువంటి ప్రదేశము శ్మశానము అని మీరంటే శవాలుండే ప్రదేశం. నేనంట ఈ భూమండలం అంతా శ్మశానమే అంట. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ శబ్ద ప్రకంపనలకి కొన్ని జీవులు కింద పడిపోతాయి, ఈ పెద్ద ధ్వనికి పడిపోతాయి అవి. ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్నటువంటి కదలికలకి కొన్ని కింద పడి మరణిస్తాయి. అలాగే చనిపోయే వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళి చనిపోరుగా. ఇంట్లో చచ్చిపోతున్నారు, రోడ్డు మీద చచ్చిపోతున్నారు, హాస్పిటల్లో చచ్చిపోతున్నారు, గుళ్ళో చచ్చిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోతున్నారు. మనుష్యులేమో ప్రాణులు పోవట్లా ప్రతి చోట. ప్రాణులు పోయి ప్రాణులు లయమైపోతున్నాయి. మనుష్యులంటే అక్కడికి తీసుకెడుతున్నాం, మిగిలినవన్నీ ఎక్కడ లయం అవుతున్నాయి? బయటే లయం అవుతున్నాయి. కాబట్టి లయం ఎక్కడెక్కడ జరుగుతోందో అక్కడక్కడ శివుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచమంతా శ్మశానమే. నువ్వు బతకడానికి శ్మశానం తప్పింకోట్లేదు. ఈశ్వరుడు శ్మశానవాసి అంటావే. ఈశ్వరుడు శ్మశానవాసి అయితే ఆయన లేని చోట నువ్వు బతుకు నేను చూస్తాను. నీ ప్రాణం పోయిన తర్వాత ఆయన ఉన్న చోటుకే తీసుకెళ్లి నిన్ను కాల్చాలి. నీకు ఆయన ఒక్కడే దిక్కు. ఆయన్ని విమర్శిస్తావు ఎందుకు? ముందు నీ బతుకు దిద్దుకోవడం నువ్వు నేర్చుకోవాలి తప్ప నీకున్న రాగద్వేషాలు పరమేశ్వరుడు ఎందుకు కూడా ప్రవేశపెట్టి మాట్లాడడం ఎందుకు? కాబట్టి ఈ భూమండలమే మహాశ్మశానం. ఆ మాటకు వస్తే అసలు పంచభూతములలోకి పిండాండముల బ్రహ్మాండంలో లయం కాని ప్రదేశమేం లేదు. అది ఈశ్వరుడు శ్మశానవాసి అంటే. ఊపిరి అయిపోవాలని ఆయన నిర్ణయం చేస్తే ఎక్కడున్నా లయం అయిపోతాడు. ఎక్కడుండనివ్వండి లయం అయిపోతాడు అంతే. పాలు తాగుతున్నవాడు తాగుతూ లయం అయిపోతాడు. బ్రహ్మాండంలోకి పిండాండం కలవడం అంటే ఎక్కడుంటుందండి? అందుకే మృత్యువుకి స్థానం ఏదని చెప్పిందో తెలుసా శాస్త్రం? ముక్కు చివర ఉంటుంది మృత్యువు అని చెప్పింది. ఊపిరి తీశాడు, వదిలిపెట్టలేదు, ఏమైపోయినట్టు? చనిపోయాడు. ఊపిరి వదిలాడు, లోపలికి తీయలేదు, ఏమైనట్టు? చనిపోయినట్టు. కాబట్టి మృత్యువంత సన్నిహితంగా నీ భార్య ఉందా, బిడ్డలున్నారా? ఎవ్వరూ లేరు. అసలు నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నువ్వు తిరుగుతున్నా, నువ్వు కూర్చున్నా నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నది ఏది అంటే నీ మృత్యువే. అదే ఉంది నీ ముక్కు చివర. ఉన్నప్పుడు అది ఎప్పుడైనా గ్రసించేస్తుంది. గ్రహించేసినప్పుడు ఇక్కడ పడిపోతాం అక్కడ పడిపోతాం అని ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోతాడు. కాబట్టి అంతటా శ్మశానమే. ఎన్ని ప్రాణులు పడిపోతున్నాయో అలాగా, ఇన్ని లయమైపోతున్నాయో పిండాండాలు బ్రహ్మాండంలోకి. ఏంటి, నేను ముందు పుట్టానా, నా ఊపిరి ముందు పుట్టిందా? ఇద్దరం కలిసే పుట్టాం. నేను ముందు వెళ్ళిపోతానా, నా ఊపిరి ముందు వెళ్ళిపోతుందా? ఇద్దరం కలిసే వెళ్ళిపోతాం కదండి. నేను నా ఊపిరి అభేదం. కాసేపు ఊపిరాపి కోటేశ్వరారు ఇతర పనులు చేసుకుంటా అట్లా అని ఉంటుంది ఏంటి? అలా ఏం ఉండదు. నేను నా ఊపిరి ఎప్పుడూ కలిసే ఉన్నట్టు, నా ఊపిరికి నాకు భేదం లేనట్టు ఈశ్వరునకు వేదమునకు భేదము లేదు. అందుకే చాలా గొప్ప మాట ఏం చెప్తారో తెలుసా అండి? పరమేశ్వరుని యొక్క రూపములన్నీ గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఉన్న స్నానఘట్టములు. ఏ స్నానఘట్టం గొప్పది నాకు చెప్పండి. ఈ స్నానఘట్టం గొప్పది, ఈ స్నానఘట్టం కన్నా ఆ స్నానఘట్టం తక్కువ అని మీరు చెప్పగలరా? మీరు ఏ స్నానఘట్టంలో దిగి స్నానం చేసినా గంగలో స్నానానికి. గంగ వేదం, స్నానఘట్టాలు ఈశ్వర స్వరూపాలు. ఓ దాని దగ్గర లైట్లు ఎక్కువ ఉంటాయి, ఓ దాని దగ్గర లైట్లు తక్కువ ఉంటాయి. ఓ దాని దగ్గర నాచు ఎక్కువ ఉంటుంది, ఓ దాని దగ్గర నాచు తక్కువ ఉంటుంది. ఓ దాని దగ్గర సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, ఓ దాని దగ్గర సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. కానీ సౌకర్యాలు తక్కువ ఉన్నాయన్న చోటకి అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళి స్నానం చేసిన వాడికి గంగా స్నాన ఫలితం రాదని మీరు అనుకుంటున్నారా? ఎక్కువ సౌకర్యాలు ఉన్న చోట స్నానం చేస్తేనే గంగా స్నానం అనే నియమమా? ఏం లేదుగా. అన్ని ఘట్టములు స్నానం చేయడానికి అనువైనవే. అన్ని ఈశ్వర స్వరూపములు ఒక్కటే. అన్నీ నిన్ను గంగలో మొలక వేయిస్తాయి. అలా అన్నీ నీ పాపమును పోగొట్టి అన్నీ నిన్ను తనలో చేర్చుకోవడానికి వచ్చినటువంటి ఈశ్వరుని యొక్క రూపములే. ఒక రూపముతో భేదమున్నది కాదు. కాబట్టి వేదము అనాది, ఈశ్వరుడు అనాది. ఈ రెండిటికి కాల నిర్ణయము లేదు. ఫలానా అప్పుడు ప్రారంభమయ్యాడు ఈశ్వరుడు లేరు సనాతన ధర్మంలో.
వేదము ఫలానా అప్పుడు చెప్పబడింది లేదు సనాతన ధర్మంలో. రెండు ఎప్పుడున్నాయి? సృష్టి మొదలని నువ్వు ఎప్పుడన్నావో దానికన్నా ముందున్నాయి. ఈశ్వరుడు ఎంతున్నాడు? అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండాలన్నీ ఎంతున్నాయని నువ్వు అంటున్నావో దానికన్నా 10 అంగుళాల పై వరకు ఉన్నాడు. కాబట్టి భవత్యసౌ సర్వత్రా సర్వదా, అంతటా ఉన్నాడు, అన్ని కాలములలో ఉన్నాడు. అంతటా అన్ని కాలములలో ఉన్నది ఆయన ఒక్కడే, ఆయన తప్ప వేరొకటి లేదు. ఆయనే ఉన్నాడు. ఆయనే ఉంటే పరమాత్మ, మరి ఆయన మాకెందుకు కనపట్టలేదు అంటే, ఆయనే ఉండి ఆయనగా కనపడకుండా ఇంకోటిగా కనపడేటట్టు చేయడం వల్లే నువ్వు మళ్ళీ మళ్ళీ పుడతావు. అదే మాయా. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి? మాయ ఉన్నదా అంటే ఉన్నది, జ్ఞానికి మాయ లేదు. కాబట్టి ఉన్నదా లేనిదా? ఉండి లేనిది లేక ఉన్నది, అది మాయ. చాలా చమత్కారంగా ఉంటుంది మాయ యొక్క పరిస్థితి. ఎందుకో తెలుసా అండి? దాన్ని వివరించడానికి నేను ఎప్పుడూ ఎంచుకునే ఉపమానం ఒకటే. రామకృష్ణ పరమహంస అద్భుతమైన మాట చెప్తారు. అసలు నిజంగా మాయా అన్న మాటకి నిర్వచనం ఏమిటో తెలుసా అండి? నామరూపములే మాయా. మీరు బాగా పరిశీలన చేయండి. నామము రూపము ఈ రెండిటిని మాయా అంటారు. ఎందుకో తెలుసా అండి? ఓ బంగారం ముద్ద ఉందండి, ఇప్పుడు నేను దాన్ని చూపించి మీకు ఇది ఏమిటండి అని అడిగాను అనుకోండి, మీరేమంటారు? బంగారం అండి అంటారు. ఇప్పుడు నేను ఆ బంగారాన్ని ఓ 8 గాజులు చేయించాను, ఇవి ఏమిటండి అని అడిగాను, మీరేమంటారు? గాజులండి అంటారు. అవి గాజులా బంగారమా? అది బంగారం సత్యం. గాజులు రూపము నామము గుండ్రంగా చేతికి వేసుకునేటట్టు ఉన్నాయి కాబట్టి గాజు దానికో పేరు. అది వడ్డాణం అంటే మీరు ఒప్పుకోరుగా. వడ్డాణం అంటే మళ్ళీ వేరంటే నడువుకు పెట్టుకునేది అంటారు. గాజు ఒక రూపము, ఒక నామము. నామరూపములు కనపడి నామరూపముల వెనుక దాగి ఉన్నటువంటి సత్యమైన పదార్థము ఎరుకలోకి రాకపోతే మాయా. అందుకే బంగారం కొట్లో కొనుక్కునే వాళ్ళందరూ నామరూపాలు చూస్తారు. బంగారం అమ్మేవాడు ఒక్కడు మాత్రం దానిలో ఉన్న బంగారం బరువు చూస్తాడు. ఆయన సత్యం ఒకటే చూస్తాడు. ఆయనకి నామరూపాలతో సంబంధం లేదు. నువ్వు గొలుసు కొన్నావా, గాజు కొన్నావా, ఉంగరం కొన్నావా, వడ్డాణం కొన్నావా, ఆయనకు అనవసరం. ఆయన గాలి కూడా వేయకుండా సున్నితపుత్రాసులో పెట్టి గాజు తలుపులు వేసేసి నొక్కి చూసి మిల్లీగ్రాముల వరకు లెక్క కట్టి, అది చేయడంలో బహుశా ఎగిరిపోయిన తొనకల్ని కూడా తరుగుగా లెక్క కట్టి, దాన్ని చేయడానికి మజూరీ లెక్క కట్టి నీ దగ్గర డబ్బుచ్చుకుంటాడు. తప్పని ఎంత పొడుగుందో కొలిచి లెక్క పుచ్చుకుంటాడు ఏంటి? ఆయన దానిలో బంగారం చూస్తాడు, నువ్వు దాన్ని చూస్తావు. నే గాజులు కొనుక్కున్నానంటే ఆయన అంటాడు ఇవాళ ఓ కేజీ బంగారం అమ్మాను రా అంటాడు. ఆయన అంతేగాని ఇన్ని గాజులు అమ్మాను, ఇన్ని ఉంగరాలు అమ్మాను, ఇన్ని జోకాలు అమ్మాను అంటావు. ఇంత బంగారం అమ్మానంటాడు. మనం 3 గాజులు కొనుక్కున్నానంటాం. నామరూపములు మనం చూస్తాం. దానికి అసలు దేనిలోంచి వచ్చిందో అది సత్య వస్తువు. ఆ సత్య వస్తువు దర్శనమైతే నామరూపాలు ఉండవు. ఇంకా బంగారమే, చెవిపోగులు బంగారం, కంకణాలు బంగారం, కేయూరాలు బంగారం, వడ్డాణం బంగారం, ఉన్నది బంగారమే. దీన్నే దంతిదారువు అంటారు. దంతిదారువు. తండ్రి కొయ్యతో చేయబడిన ఏనుగుని తీసుకొచ్చి కొడుక్కిచ్చాడు. కొడుకు నాన్నగారండి ఏనుగు ఎంత బాగుందో నాన్నగారండి అన్నాడు. తండ్రి అన్నాడు అది కొయ్యరా అన్నాడు. దారువికారం రా, అది కొయ్యిని చెక్కారు అలాగా అన్నాడు. కొడుకు అన్నాడు లేదు నాన్నగారండి మీకేమీ తెలియదు, ఇది ఏనుగు నాన్నగారండి. ఇదిగో తొండం చూసారా, ఇదిగో దంతాలు చూసారా, ఇదిగో కాళ్ళు చూసారా, ఇదిగో తోక చూసారా, ఇది ఏనుగు అంటున్నాడు. తండ్రి అంటున్నాడు నవ్వి కాదు అది దారువు, అది చెక్క కొయ్య. కొడుకు ఏనుగంటాడు, తండ్రి దారు అంటాడు. ఎందుకని? తండ్రికి పరిణతి ఉంది, కొయ్యను చూస్తున్నాడు. కొడుక్కి పరిణతి లేదు, ఏం చూస్తున్నాడు? నామరూపాలు చూస్తున్నాడు. నామాన్ని రూపాన్ని పక్కకి పెట్టేసేయండి, మీకున్నది సత్యం. అది మాయా. అందుకే రామకృష్ణ పరమహంస ఏమంటారో తెలుసా అండి? ఉంది అంటే ఉన్నది, లేదు అంటే లేనిది, లేక ఉన్నది, ఉండి లేనిది. ఎలా అంటే ఆయన దృష్టాంతం చెప్పారు మాయ మీద. వెనకటికి ఒక మహానుభావుడు ఆశ్రమం కట్టుకుని ఆశ్రమంలో శిష్యులు పెట్టుకుని ఏదో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. శిష్యులందరూ కలిసి ఏదో ఇంకో గురువు గారి ఇంట్లో పెళ్లికి వెళ్ళిపోయారు.
ఏ శిష్యుడు లేకపోతే ఈయన జపం చేసుకుంటున్నప్పుడు ఎవడో వచ్చి గురువు గారు ఉన్నారా అని తలుపు కొడతారు. జపం మధ్యలో లేవకూడదు. ఆయన ఏం చేశారంటే అలా వెళ్ళిపోతూ ఓ మేకలు కాసుకునేవాడిని పిలిచి, ఒరే ఒక్క రోజు పాటు నువ్వు వచ్చి నా పర్ణశాలలో నా శిష్యుడిగా కూర్చోరా అన్నారు. అంటే అతను అన్నాడు, ఈ బాబోయ్ నేను మీ శిష్యుడిని ఎలా అవుతానండి, నేను నోరు విప్పితే పసిగట్టేస్తారు, నా మాట తీరు వేరుగా ఉంటుంది. ఒరే నువ్వు మేకలు కాసుకునేవాడు ఏంట్రా అంటారు, నన్ను కొడతారండి, నువ్వెందుకు చేరావు పర్ణశాలలో అంటారు, నేను రానన్నాడు. ఆయన అన్నారు, నిన్న అలా నువ్వు మాట్లాడవలసి వస్తేగా అసలు గొడవ, నువ్వు మాట్లాడవలసిన అవసరం రాదు. ఉన్నారా అన్నారనుకో అను, లోపల ఉన్నారు జపం చేసుకుంటున్నారు. నేను లేననుకో అను, అంతే. ఏమీ మాట్లాడదు, గొడవ లేదు, నేను చూస్తూ ఉంటాను. అయితే సరేలేండి ఒక్కరోజు కదా ఉంటాను అన్నాడు. వాడికి ఏదో పెద్ద స్నానం చేయించారు, ఓ పిలక పెట్టారు, ఓ విభూతి పెట్టారు, బొట్టు పెట్టారు, చిన్న పంచె కట్టారు, ఉత్తరీయం ఒకటి ఎడంభుజం మీద వేశారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. గురువుగారు లోపల జపం చేసుకుంటున్నారు. ఇంకో గురువు గారు వచ్చారు ఆశ్రమం నుంచి. ఏరా మీ గురువు గారు ఏరన్నారు. ఎంతసేపటి నుంచి చేసుకుంటున్నారు జపం అన్నాడు. అది చెప్పలేదు వీడికి. వీడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎంతసేపటి నుంచి చేస్తున్నారా జపం, ఇప్పుడు లేస్తారా, ఎప్పుడు మొదలెట్టారో, ఇంకెంతసేపు ఉంటుంది ఇవాళ, వీడికి తెలిస్తే కదా. ఏట్రా ఎంత అడిగినా మాట్లాడావు, నువ్వేమన్నా మేకలు కాసుకునేవాడు ఏంట్రా అన్నారు ఆయన. అంతే వాళ్ళు లేచి పారిపోయాడు. తెలియబడితే ఉండదు, తెలియకపోతే ఉంటుంది. వాడు మేకలు కాసుకునేవాడన్న విషయం తెలియబడగానే వాడు వెళ్ళిపోయాడు అంతే. అలా పిలిచేటప్పటికి అలా తెలియబడనంతసేపు వాడు కూర్చుంటాడు. మాయ కూడా అంతే, తెలిస్తే ఉండదు, తెలియకపోతే కూర్చుంటుంది. కాబట్టి ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, లేక ఉంది, ఉంది లేదు, దాన్ని మాయ, అది తిప్పుతుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఈ మాయ వల్ల ఏమవుతుందంటే నామరూపాలతో అనుబంధం ఏర్పడుతుంది. ఈ పేరు ఈ రూపం నాది, నేను నాది, నేను నాది మధుకైటములు. దీనివల్ల ఈ సంఘం ఏం చేస్తుందంటే ఉత్తర జన్మల్ని నిర్ణయం చేసేస్తుంది. దేని మీద నీ మనసు నిలబడిపోయిందో దాన్ని బట్టి ఉత్తర జన్మ. కాబట్టి ఇప్పుడు ఇంతకీ నేను మీతో ఎందుకు ప్రస్తావన చేశాను ఈ విషయాన్ని? భవత్యసౌ సర్వత్ర సర్వదా ఇది భవః. అసలు ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు ఆయనే. కానీ మనకు ఆయన కనపట్టలేదు. మనకి ఏం కనపడుతున్నాయి? బోల్డ్ అన్ని కనపడుతున్నాయి. మీరు, నేను, మొక్కలు, పువ్వులు, ఆకులు, చిగుళ్ళు, ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప ఈశ్వరుడు మాత్రం ఎక్కడా కనపట్టలేదు. నామరూపములతో మనసు తాదాత్మ్యత చెందిపోయింది. ఇది ఇవాల్టి రోజు వచ్చిన శిక్షణ కాదు. కోట్ల కోట్ల జన్మలుగా మనసుకి ఇదే అలవాటైపోయింది. ఇది ఇవాల్టిదని మీరు అనుకోకండి, మనుష్య జన్మలోదని మీరు అనుకోవద్దు. కొన్ని కోట్ల జన్మలుగా దీనికి అలవాటు ఉంది. అలవాటు అయిపోవడం మీరు నేను అన్నానని కాదు. మీరు ఒకటి చూడండి, మీరు రోజు పూజ ముందు అగరత్తు తీసి స్టాండ్లో పెట్టి ఉంచడం మీరు చేశారనుకోండి, మీరు పూజ మొదలెట్టే ముందు మీ ప్రయత్నం లేకుండా ఇలా అగరత్తులు పెట్టి అగరత్తు తీసి అందులో పెట్టేస్తుంది చెయ్యి. మీరు బయటికి వెళ్ళగానే చెప్పుల కోసం ఆగి వెతికేస్తుందండి మనసు. అది ట్రైన్ అయిపోయింది అలాగా. ఆగి చెప్పుల కోసం వెతుక్కోవడం అన్నది దాని అలవాటు. మీరు కారు దిగుతున్నారనుకోండి, చెప్పులు వదిలేసి దిగడం అలవాటు అయిపోయింది. ఎందుకని ఎప్పుడు దేవాలయంలోకి వెళ్ళడమే కారులో పెడితే, కాబట్టి చెప్పులు వదిలేసి వెళ్ళడం అలవాటు అయిపోయింది. నాకు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, నేను గుళ్ళోకి రాకపోయినా ఎక్కడికో వెళుతున్నాను అనుకోండి కారులో, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి చెప్పులు ఇప్పేసి దిగిపోతుంటాను కొట్టులోకి కూడా. అప్పుడు నాకు గుర్తొస్తుంటుంది, ఓహో నేను కొట్టుకు కదా వచ్చాను, ఇది చెప్పులు ఇప్పి దిగిపోతున్నాను, ఇదేం గుడి కాదు కదా అన్నప్పుడు మళ్ళీ చెప్పులు వేసుకుని దిగుతూ ఉంటాను. అంటే దానికి అలా అలవాటు అయిపోయింది. కారులో వస్తే గుడికి, కాబట్టి చెప్పులు వేసుకుని దిగం, మనం చెప్పులు వదిలిపెట్టి దిగడమే. అది అలా కమాండ్కి అలవాటు పడింది. ఇది కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటు పడింది. నామరూపాలు మాత్రమే చూస్తుంది. అది ఆ డొప్ప పైకి తీసి చూడడం దానికి రాదు. ఇది ఇప్పుడు అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలంటే, ఓసినీయ సాధ్యం కోలా నామరూపాలు కాదే భవుణ్ణి చూడు. ఆయన అంతటా ఉన్నాడు చూడు. ఆకలిలో అన్ని ప్రాణుల ఆకలిలో ఆయనే ఉన్నాడు, అన్ని ప్రాణుల నిద్రలో ఆయనే ఉన్నాడు, అన్ని ప్రాణుల కదలికలో ఆయనే ఉన్నాడు. చూడు 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 అని మీరు పరిశీలనాత్మకంగా చూడడం దానికి అలవాటు చేయాలి. చేస్తే ఇప్పుడు నామరూపాతీత స్థితి వైపుకి అది నడుస్తుంది. ఇలా నడవడానికి మొట్టమొదటి పట్టు ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి?
భక్తి చేత దొరుకుతుంది. భక్తి చేత దొరకకపోతే దానికి ఉన్న లక్షణం మీకు చెప్పాను కదా, అది ఎప్పుడు పై పై వాటిని మాత్రమే చూస్తుంది. నాకు ఇవాళ ఎందుకో రామకృష్ణ పరమహంస ఎక్కువ జ్ఞాపకానికి వస్తున్నారు. మహానుభావుడు, అమృత భాండం ఆయన జ్ఞాపకం రావడం. ఆయన ఒక మాట చెప్పేవారు. వెనకటకు ఒక ఆయన గడ్డి కోసుకోవడానికి అడవిలోకి వెళ్ళి బయటికి వచ్చి, నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి జంతువుని చూశాను చెట్టు మీద. అడవిలోకి వెళ్ళగానే కనపడే మొదటి రావి చెట్టు మీదే ఉంది అది. ఆ చెట్టు మీద ఉన్న జంతువు మెరిసిపోతోంది, శ్రీమన్నారాయణుడు కట్టుకునే పీతాంబరంలా ఉంది, అంత పచ్చగా ఉంది. అంటే రెండో ఆయన అన్నాడు, నోరు మొయ్యి, నేను గడ్డి కోసుకొస్తూ ఉంటాను, నేను ఎన్నో మార్లు చూశాను. మొదటి రావి చెట్టు మీదేనా? అవును. దాని కింద కొండ ఉంటుంది, నీళ్లు తాగుతాం, అక్కడేనా? అవును. అక్కడ ఎప్పుడూ ఒక ఆయన కూర్చుని ఉంటాడు, అక్కడేనా? అవును. ఆ చెట్టు మీద ఉండే జంతువు ఆకుపచ్చగా ఉంటుంది, అది పసుపు పచ్చ కాదు. నీ మోహన్ నువ్వేం చూసావు? అంటే మూడో ఆయన అన్నాడు, నీది తప్పే, ఎర్రగా ఉంటుంది అది, నేను ఎన్నో మాటలు చూశాను. ఇలా 6 చేరారు, 6 రంగులు చెప్పారు. అందరూ కలిసి నిర్ధారించుకుందామని అడవిలోకి వెళ్ళి చెట్టు కిందకి వెళ్ళారు. ఎప్పుడూ చెట్టు కింద కూర్చుని ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన్ని అడిగారు, ఏమంటే ఈ చెట్టు మీద ఉంటుందే అదేది ఎక్కడ కనపట్టలేదు, అది ఎప్పుడు నాకు ఆకుపచ్చగా, ఈయనకి ఎర్రగా, ఆయనకి పచ్చగా అంటున్నారు, అసలు ఏది దాని రంగు అంటే ఆయన అన్నాడు, దాని రంగు ఏమిటో నాకే తెలియలేదు ఇప్పటి వరకు. ఎందుకో తెలుసా? అది ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటుంది. కాసేపు ఆకుపచ్చగా ఉంటుంది, కాసేపు ఎర్రగా ఉంటుంది, కాసేపు పచ్చగా ఉంటుంది, కాసేపు నల్లగా ఉంటుంది, కాసేపు ఊదా రంగులోకి ఎడుతుంది, కాసేపు బూడిద రంగులోకి ఎడుతుంది. అది రంగులు మారుస్తూ ఉంటుంది ఎప్పుడు. దాన్ని ఓసరవిల్లి అంటారు. రంగులు మారుస్తుంది కాబట్టే దాని పేరు ఓసరవిల్లి. కాబట్టి దానికి ఒక రంగు లేదు, నువ్వు అనుకుంటున్నావు. అది చూపించిన రంగేదో ఆ రంగు నీకు బాగా ఏ రంగు నచ్చితే ఆ రంగు దాని రంగు నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు దానికి రంగు లేదని నీకు తెలియలేదన్నాడు. నువ్వు పట్టుకున్న ఈశ్వర రూపాల పట్ల భ్రాంతితో ఇదే ఈశ్వరుడు అని అనుకోవడం కూడా అలాగే ఉంటుంది. అసలు ఈశ్వరుడికి రంగు లేదు, రూపము లేదు. ఈశ్వరుని యొక్క రూపాలన్నీ కలిపి ఓసరవిల్లి, దానికి రంగే లేదు, అసలు దానికి అసలు రూపమే లేదు. నీ కోసం ఎన్ని రూపాలుగానైనా కనపడతాడు ఆయన. ఇది ఎవరికి తెలిసింది? ఓసారి వచ్చి చూసి వెళ్ళేవాడికి తెలియదు, చెట్టు కిందే కూర్చున్నవాడికి తెలిసింది. చెట్టు కిందే కూర్చున్నవాడంటే ఏమిటో తెలుసా అండి? చెట్టు మొదట కూర్చున్నవాడు. చెట్టు మొదట కూర్చున్నవాడంటే చెట్టు పాదాల దగ్గర కూర్చున్నవాడు. నమో వృక్షేభ్యో, సంతతము ఈశ్వరుడి గురించి చింతన చేసేటటువంటి వాడికి ఈశ్వరుడు ప్రచోదనం చేస్తాడు. నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవ్వడాడు అంటారు పోతన గారు. ఆయన్ని కృష్ణుడి వేషం వేసుకుని కాసేపు నర్తించాడు, ఆయన్ని కాసేపు సాత్యకి వేషం వేశాడు, ఆయన్ని కాసేపు ధృతరాష్ట్రుడి వేషం వేశాడు. ఆయన ధృతరాష్ట్రుడా, ఆయన కృష్ణుడా, ఆయన సాత్యక? ఆయన మూడు కాదు, ఆయన నటుడు. ఈశ్వరుడు కూడా అంతే. ఇది ఎవరికి తెలుస్తుందంటే చెట్టు కింద కూర్చున్న వాడికి తెలుస్తుంది. అంటే భక్తితో బాగా పట్టుకోవడానికి కూర్చున్నవాడు. భక్తితో బాగా పట్టుకోవడానికి కూర్చున్నవాడన్న మాటను మీరు ఎలా స్వీకరించవలసి ఉంటుందో తెలుసా అండి? ఆయన్ని చూడడం కోసమే, ఆయన్ని సేవించడం కోసమే, ఆయనని స్తోత్రం చేయడం కోసమే. ఏ ప్రతిఫలాపేక్ష లేదు. అలా చూడడం, అలా స్తోత్రం చేయడం, అలా పూజించడం అలవాటైన వాడి వెనక ఆయన వెంటబడతాడు, నువ్వు ఇది పుచ్చుకో అని. అందుకే రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తారు. నేను చెప్తున్నా ఇవాళంతా ఆ వరవల్లోకి వెళ్ళిపోతుంది ఏమిటో ఉపన్యాసం. ఆయన స్ఫురణలోకి వస్తున్నారు. ఆయన ఒక మాట చెప్పారు. ఓ పిల్లవాడు చెట్టు కింద కూర్చున్నాడు, చేతి నిండా బిళ్ళలు పట్టుకున్నాడు. బిళ్ళలంటే చాక్లెట్లు అంటున్నాం ఈ రోజుల్లో. పట్టుకున్నాడు. అలా వెళ్ళిపోతూ ఒక ఆయన కూర్చుని ఎదుర్కొన్నాను, బాబు నాకు ఒక బిళ్ళ పెట్టవన్నాడు. నావి అన్నాడు వాడు. ఇలా దగ్గరికి పెట్టేసుకున్నాడు, ఒక్క బిళ్ళ ఇవ్వలేదు. ఆయన ఇలా చూసినప్పుడల్లా ఎక్కడ తీసుకుంటాడో అని ఇలా దాచుకున్నాడు. ఆయన లేచి వెళ్ళిపోయాడు. 10 మంది వచ్చారు, అడిగారు, ఆయన ఎవరికి ఇవ్వలేదు. 11 ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన ఈ పిల్లాడి వంక చూసి ఎంత బాగున్నాడో పిల్లాడు బిళ్ళలు అని ఓ నవ్వు నవ్వాడు. ఏమీ అనలేదు. ఆ పిల్లాడు ధైర్యంగా ఇలా చేతిలో పెట్టుకున్నాడు. తిను నాన్న, తిను, బిళ్ళలు తిను చక్కగాను అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు మెల్లిగా లేచి వచ్చి తాత బిళ్ళ తిను, తాత బిళ్ళ తిను, తాత బిళ్ళ తిను అని చేతిలో పెడుతున్నాడు. వద్దమ్మా, నాకొద్దు, నువ్వు తిన్నాన్న, పిల్లలు నువ్వు తినాలి, బిళ్ళలు నాకెందుకు, నువ్వు తిను అన్నాడు. వాడు మీద పడి నోట్లో పెట్టి తాత తిను తాత అని నోట్లో పెడుతున్నాడు. నాకు కొంచెం చాలే అని కొరికి ఇచ్చేస్తే కాదు తిను అని ఇంకోటి పెట్టేస్తున్నాడు. ఎవడు కావాలన్నాడో వాడికి ఇవ్వడు,
ఎవడు నువ్వు తినన్నాడో వాడికి అన్ని ఇస్తాడు. పిల్లాడు ఎటువంటి వాడో ఈశ్వరుడు అటువంటి వాడు. నువ్వు చేసే పూజ ఆయన కొరకే అయితే, నువ్వు చేసే సేవ ఆయన కొరకే అయితే, నువ్వు చేసే స్తోత్రం ఆయన కొరకే అయితే, దానిలో నీకు ఇంకే ప్రతిఫలాపేక్ష లేకపోతే, నువ్వు కేవలం అలా చేయకుండా ఉండలేక చేయడం నీ అలవాటుగా మారిపోతే ఆయన నీ వెంట పడ్డం అలవాటుగా ఆయనకుంటుంది. ఈ స్థితికి వెళ్ళిన వాడెవడో వాడికి ఈశ్వర దర్శనం యథార్థంగా కనపడుతుంది. అప్పుడు వాడికి అంతటా ఈశ్వరుడు కనపడతాడు. అలా కనపడని వాడిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అలా ఎలా కనపడలేదురా వీడికి అంటాడు ఆయన. ఇలా ఎలా కనపడుతోంది ఆయనకంటాడు వీళ్ళు. చాలా మందికి కనపడరు కాబట్టి కనపడిన ఒక్కడిని చూసి పిచ్చాడంటారు. ఎందుకో తెలుసా అండి, లోకంలో జ్ఞానులందరినీ పిచ్చాడని ఎందుకన్నారు అనుకుంటున్నారు? రామకృష్ణ పరమహంసని పిచ్చాడింది లోకం. అందుకే శంకరుడికి ఓ పేరుంది, ఉన్మత్త శేఖరాయన మహా పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు ఆయనని. ఎందుకంటే ఎవరికీ అర్థం కాడు. మన పిచ్చంతా సంసారం పిచ్చి, ఆయన రాశీభూతమైనటువంటి జ్ఞానం, ఆయన మనకు అర్థం కాడు. పిచ్చివాడంటే మనసు లేదని మీరు అనుకోకండి, పిచ్చివాడంటే ఆలోచన లేదని మీరు అనుకోకండి. నాకు ఎప్పుడూ ఒక విషయమే జ్ఞాపకానికి వస్తుంది. నేను ఒకసారి పద్మప్రియ సినిమా హాల్లో సినిమా చూసి బయటికి వచ్చేస్తున్నాను. అదో కొండెక్కినట్టు ఎక్కాలి స్కూటర్ ఎట్టుకుని పైకి ఎక్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి అక్కడ ఆగాను ఒకసారి టర్న్ తిరగడానికి. ఆ డ్రైనేజీ బద్దలైపోయింది, చిన్న రాయి ఒకటి పక్కకి తప్పుకుంది, మురుగుడు నీరు బుడగలతో వెడుతోంది. అక్కడ ఒక అతను కూర్చుని చక్కగా పద్మాసనం వేసుకుని ఓ సిగరెట్ పెట్టిలో ఉన్నటువంటి ఓ అట్టముక్క తీసి దాన్ని చివర ఉద్ధరణికి ఉండేటటువంటి దానిలా చేసి కాడలా పెట్టుకుని తీసి ఆ మురుగునీరు ఇలా పోసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అంటున్నాడు. నేను అలా ఉండిపోయాను కాసేపు. అతనికి ఏదో జన్మజన్మాంతర సంస్కారం ఉంది. ఇప్పుడు ఆ క్షణంలో అతని మనసులో ఏదో ఈశ్వరారాధన చేస్తున్నాడు. అతనికి ఇది ఉద్ధరిణి కాదని తెలియదు, ఇది పంచపాత్ర కాదని తెలియదు, అతను తీసుకుంటున్నది శుద్ధమైన జలం కాదని తెలియదు. కానీ అతని మనసులో ఏ భావన ఉండడం వల్ల అలా తీసుకోగలుగుతున్నాడో నీకు అందుకోలేవు, నీకు తెలియదు, నీకు ఆయన అర్థం కాలేదు కాబట్టి నువ్వు ఆయన్ని పిచ్చాడు అంటున్నావు. కానీ వీడికి అర్థం కాకుండా ఇలా తిరుగుతాడేంటి ఇక్కడ ఆచమనం చేసి పూజ చేసుకుంటుంటే అని అనుకుంటున్న ఆయనకి నువ్వు పిచ్చాడు కాదు. కాబట్టి పిచ్చి అంటే ఏదో మామూలు పిచ్చి అనుకోకండి. జ్ఞానంలో ఆయనకి అంతటా ఈశ్వరుడు కనబడతాడు, మనకి నామరూపాలు కనబడతాయి. అందుకని పిచ్చాడంటాం. రామకృష్ణ పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు. రోజు సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతోంది. వేశ్యలందరూ వేశ్యవాడలోంచి బయటికి వచ్చి తలుపుల దగ్గర నిలబడ్డారు. వీటిలో అలా వెళ్ళిపోతూ వాళ్ళకి ఎవరు వాళ్ళ కంటికి నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళతారని. పరమహంస ఎందుకో తెర తీసి ఇలా బయటికి చూశారు. ఒక్కసారి పల్లకీలోంచి ఆయన దూకేశారు. ఇప్పుడు పల్లకీ పట్టుకున్న వాళ్ళు ఒక్కసారి కుదుపు కదండి, ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఈయన వీటుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వేశ్యవాళ్ళని. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రతి వేశ్య కాళ్ల మీద పడిపోయి నా తల్లి కాళి, నా తల్లి కాళి, నా తల్లి కాళి అంటున్నారు. ఆయన్ని బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకుని పల్లకి ఎక్కించి తీసుకొచ్చారు. అన్నన్న అదేమిటంటే అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి అలా మా తల్లి కాళి, మా తల్లి కాళే అన్నారు. వాళ్ళు విటులండి, వాళ్ళు వేశ్యలు, విటుల కోసం నించున్నారన్నారు. అంటే పరమహంస అన్నారు వాళ్ళు వేశ్యలా? నాకు అసుర సంధ్య వేళ అవుతూ ఉండగా శంకరుడు ఇంటికొస్తాడని స్వాగతం చెప్పడానికి గుమ్మంలోకి వచ్చి నించున్న నా తల్లి కాళికాంబ కనపడింది, మా అమ్మ ఇన్ని రూపాయలతో కనపడిందని నేను పాదములకు మొక్కాను, నాకు వేశ్యలు కనపడలేదే అన్నారు. చాలా మందికి సంతర్పణ చేశాక ఒకే గుడ్డ పెట్టి తుడుస్తున్నారు, తడిగుడ్డ. పరమహంస చూశారు అలా వస్తూ, ఆగండి 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 ఆగండి, ఇదంతా భోజనం చేసింది నా తల్లే, సహస్రశీర్షవదన, ఇన్ని రూపాయలతో మా అమ్మ అన్నం తింది. ఇక్కడ మా అమ్మ అన్నం తిన్న చోట ఒక్క తడిబట్ట పెట్టేలా తీస్తారా? ఉండండి కూర్చోబెట్టి తీస్తాను, మామూలు కూర్చో కాదు, బ్రష్ అది, ఇదిగో నా కూర్చోబెట్టి తీస్తానని తన గడ్డం పెట్టి తుడిచారు ఆయన. ఈ దృష్టికోణం నీకు వస్తే చూసేవాళ్ళు ఆయన పిచ్చాడేంటి, ఆ గడ్డంతో తుడుస్తాడు ఏంటంటారు. కానీ ఆయన నీకెలా అర్థమవుతాడు? అందుకే మహాపురుషులైన వాళ్ళు అన్నారు రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. నిజంగా ఆ స్థితిని నువ్వు పొందగలిగితే నీ జీవితం ధన్యమైందని గుర్తు, నీకు అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడని గుర్తు. మన గొప్పతనం అంతా ఎంతసేపు ఏమిటంటే ఎంతమందిని కొట్టి ఎంత దాస్తి,
ఎందుకంటే నామరూపాలకి నువ్వు ఎంత వశుడవయ్యి ఉంటే అది గొప్పని మనం అనుకుంటాం. ఎందుకంటే మన సంఘం అక్కడే ఉంది. అందుకని మనకంతా గొప్పతనం ఎక్కడ కనపడుతుందంటే ఎంత దాస్తాడు, ఎంత చేస్తాడు, ఇవే మనకి కనపడేవి తప్ప అసలు అలా ఉదార చిత్తంతో అంతటా అన్నీ చూడగలిగినటువంటి ప్రజ్ఞారూపంతో నిలబడగలిగిన స్థితి మనకుండదు. ఆ స్థితి దేని వల్ల వస్తుంది? ఆయన అనుగ్రహంతోటే వస్తుంది. ఆయన అనుగ్రహించాడు అనుకోండి, ఆ మాయా అన్న తెరని తీసేస్తాడు. తీసేస్తే నామరూపాలు కనబడవు. నామరూపాలుగా ఉన్న ఈశ్వరుడు కనబడతాడు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్త నారాయణ స్థిత అని నువ్వు ఎన్ని మాటలు నిలబడి మంత్రం చెప్పేసినా నీకేం రాదు. ఎప్పుడు వస్తుంది? నిజంగా ఈ స్తంభం రూపంలో నారాయణుడు, మొక్క రూపంలో నారాయణుడు, పండు రూపంలో నారాయణుడు, ఈ రూపంలో నారాయణుడు, ఈ రూపంలో నారాయణుడు, ఈ రూపంలో నారాయణుడు, అంతటా నారాయణుడు అన్న స్థితి ఏర్పడితే భక్తి దాని ఎందో అంతర్లీనమైపోతుందంతే. ఇంకా కొత్తగా ఏం ఉండదండి. భక్తి అన్న మాటకు అర్థం అంతే. నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క రోజు ఏమిటో ఏదో ఒకటే పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది మనసు. ఇంకా అలా దాన్నే పట్టుకుంటుంది, సొరంగంలో వెళ్ళిపోతున్నట్టు. పరమహంస ఒక విషయం చెప్తుండేవాడు. పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పని ఏమిటంటే చీరలు అమ్మేవాడు. ఆయన నేతనేసి చీరలు అమ్మేవాడు. ఎవరైనా వచ్చి చీర ఎంత అని అడిగారు అనుకోండి, అయ్యా ఇది తయారు చేయడానికి నేను తీసుకొచ్చిన ఇందులో వాడబడినటువంటి దారం 6 అణాలు, నేను ఇచ్చిన కూలి 2 అణాలు, నేను వేసుకున్న లాభం 2 అణాలు, ఈ చీర 10 అణాలు, మీరు తీసుకుంటే నాకు 2 అణాలు వస్తుంది, మీరు తగ్గించేయమంటే 2 అణాలు తగ్గించేస్తాను, నాకు ఏ నష్టం రాకుండా ఉండాలంటే. మీరు ఇవ్వాలనుకుంటే 2 అణాలు ఇవ్వచ్చు, లేదా 1 అణ అన్న ఇస్తే నా పొట్ట పోసుకోగలుగుతాను. అందరూ ఆయన్ని చాలా మెచ్చుకుని ఆయన చెప్పిన డబ్బిచ్చి ఆయన చీరలు పుచ్చుకునేవారు. ఆయన అలా అని 1 అర్ధనా పుచ్చుకునేవాడు కాదు. ఆయన ఎందుకు అలా చెప్పేవాడంటే ఆయన ఎప్పుడు ఎవరిని చూసినా ఈశ్వరుడికి చెప్తున్నాను, అబద్ధం ఎందుకు, ఈశ్వరుడికి చెప్పి తింటున్నాను, 2 అణాలు లాభం వేసుకు తింటున్నాను ఈశ్వర అని చెప్తాను. ఈశ్వరుడే వచ్చి ఆ చీర కొనుక్కుంటున్నాడు. నన్ను పోషించడం కోసమని నేను పెట్టిన పెట్టుబడి పైన 2 అణాలు ఇవ్వడానికి సర్వేశ్వరుడు వస్తున్నాడు లోపలకని ఈశ్వరుడికి చెప్తున్నానని చెప్పేవాడు. ఆయనకి వ్యక్తులు కనపడేవారు కాదు, చీరలు కొనుక్కోవడానికి వస్తే ఈశ్వరుడు కనపడేవాడు. ఆయన ఒక రోజు రాత్రి నిద్ర పట్టక ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ వీధిలోకి వచ్చి నిలబడ్డాడు. చీకటి పడిపోయింది. రాజుగారి కోటలో దొంగతనం చేసి దొంగలు అలా వెళ్ళిపోతూ, చాలా బరువు ఉందిరా ఎత్తుకొచ్చిందంతాను, గోడలు జారిపోతున్నాయి, ఆ గోడలు ఎక్కాం, గొంతులు ఎక్కాం, మోసేవాడు ఎవడైనా ఉంటే బాగుండు అనుకుంటే ఈయన కనబడ్డాడు. ఏమయ్యా నువ్వు మోస్తావా ఈ సామాను కొంచెం అన్నారు. ఈశ్వరుని ఆదేశం అది అయితే అంతకన్నా కావలసింది ఏముంది, మీకు ఉపకారం చేయగలిగితే అలాగే మోస్తానన్నాడు. తల మీద పెట్టుకున్నాడు, తీసుకెడుతున్నాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఈలోగా ఈలలు వినపడ్డాయి, రక్షక భటులు వచ్చారు. దొంగలకు భయం కదండి, వాళ్ళు పారిపోయారు. ఈయన ఎందుకు పారిపోతాడు, ఈయన అలాగే నించున్నాడు. రక్షక భటులు వచ్చి ఏమిట్రా నీ తల మీదని మూట విప్పారు. రాజుగారి సొత్తు. ఈయన్ని తీసుకెళ్లి ఖైదులో పారేశారు. మర్నాడు పొద్దున్న న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారు. ఆయన నిర్భయంగా నిలబడ్డారు. ఏమయ్యా ఎక్కడిది నీకు ఈ సొత్తు? రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల రాత్రి నిద్ర పట్టలేదండి, రామానుగ్రహం వల్ల వీధిలో నించున్నాను, రామానుగ్రహం వల్ల ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే దొంగలు వచ్చారు, రామానుగ్రహం వల్ల వాళ్ళు నన్ను తల మీద పెట్టుకుని మొయ్యమన్నారు, రామానుగ్రహం వల్ల మోస్తూ వెళ్ళాను, రామానుగ్రహం వల్ల రక్షక భటులు వచ్చారు, రామానుగ్రహం వల్ల దొంగలు పారిపోయారు, రామానుగ్రహం వల్ల నేను దొరికిపోయాను, రామానుగ్రహం వల్ల రాత్రంతా ఖైదులో ఉన్నాను, రామానుగ్రహం వల్ల న్యాయమూర్తి అయిన మీరు పిలిచారు, రామానుగ్రహం వల్ల నిజం చెప్పమన్నారు, రామానుగ్రహంతో నిజం చెప్పాను, రామచంద్రుడు ఏం చేస్తే చేస్తారన్నారు. ఈలోగా రక్షక భటులు వచ్చి అయ్యా రాత్రి దొంగలు దొరికారంటే అసలు పాపం ఈయన కాదుటన్నారు. ఆయన అన్నాడు, అరే చూస్తేనే తెలుస్తోందా ఈయన ఎంత నిజాయితీ పరుడో, విడిచిపెట్టేయండి అన్నాడు. రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల మీరు విడిచిపెట్టారు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఖైదులో పెట్టినప్పుడు బాధ లేదు, అడిగినప్పుడు ఖేదం లేదు, తాను చెప్పినప్పుడు ఆవేదన లేదు, తన్ని విడిచిపెట్టినప్పుడు మోదం లేదు, దొంగని పట్టుకున్నప్పుడు కొడుతూ తీసుకెళ్ళినప్పుడు ఆయనకి వ్యగ్రత లేదు. ఎందుకు లేదంటే ఇవన్నీ రాముడు చేయిస్తున్నాడు, నేను రాముడి చేతి వస్తువు, నా కర్మ ఇలా నశించిపోతోంది, నా పాపం పోతోంది. ఇప్పుడు ఆయనకి అంతటా రాముడే కనపడుతున్నాడు. ఇది భక్తి పండిపోతే జ్ఞానంగా మారిపోవడం. ఇది ఎలా పండుతుంది అంటే భక్తి వలన మాత్రమే పండుతుంది. భక్తి పండకపోతే
ఒక్కనాటికి మీకు భవనామము సాక్షాత్కారమునకు రాదు. మీకు ఈశ్వరుల్లోనూ భేదాలు కనబడి మనుష్యుల్లోనూ భేదాలు కనబడి ఎప్పుడూ నామరూపాలు కనబడిన వాడికి భవనామం ఏమర్థం అవుతుందండి? ఇంకా మాయే ఉంటుంది వాడికి, అంతే. ఎరుకమాలిన వారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు అంటారు పోతన గారు. ఎరుక లేకపోతే వాడికి ఈశ్వరుడు కూడా చాలా రకాలుగా ఉన్నారంటాడు తప్ప ఒక్కడేనండి ఈశ్వరుడు ఇన్ని మూర్తులుగా ఉన్నవాడని వాడు అనలేడు అంటారు పోతన గారు. కాబట్టి పరమేశ్వరానుగ్రహము చేత నామరూపములుగా కనపడేటటువంటిది అంతటా నిండి నిబిడీకృతమై సర్వత్ర సర్వదా భవత్యసౌ, అంతటా అన్ని వేళలా ఆయనే ఉన్నాడు తప్ప వేరొకడు లేడన్న భావం నీకు ఎప్పుడు కలుగుతుంది? ఆ భవ 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 అన్న నామం బాగా పట్టుకుంటే ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది. కలగకపోతే ఏమవుతుంది? పట్టుకోకపోతే ఆ భవ కొంప ముంచుతుంది. ఎలా అవుతుందో తెలుసా అండి? భవం సంసారమై కూర్చుంటుంది. సంసారం అంటే ఎడతెరిపి లేని ప్రవాహము. ఇందులో ఏముంటుంది? భవ భయ ఖేద చిదే వందే అంటారు శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రంలో. దానిలో భయం ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఉన్నది పోతుందేమో, రావలసింది రాదేమో, అంతే. ఈ రెండు భయమే వాడికి ఎప్పుడు భయం. ఎందుకంటే నాకున్నది పోతుందేమో, నాకు రావలసింది రాకుండా వీడు అడ్డొస్తాడేమో, ఎప్పుడు భయం. ఆఖరికి ఈ భయం ఎక్కడి వరకు అంటే దీంతోనే ఉండిపోవాలి. నాన్నగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. తాతగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. పెద్దన్నగారు వెళ్ళిపోయాడు, తద్దినం పెట్టావు. పక్కింటి ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు చూసావు, శ్మశానానికి వెళ్ళొచ్చావు. ఇది మాత్రం వెళ్ళకూడదంట ఏంటి? ఎలా ఉంటుంది ఇది? ఇది కూడా వెళ్ళిపోదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడికి జవాబు చెప్పవలసిన స్థితి వస్తుంది. లైన్లో నించో పెడతారు, ఇలా చేతులు కట్టు నించోవాలి. ఏమిటి చేశావు నువ్వు? నా దగ్గర ఉంది. ఎన్ని మాట్లాడావో శ్రీశైలం. సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి. వచ్చాడమ్మా, వీడు వచ్చాడు, శ్రీశైలం వచ్చాడమ్మా. 2-3 మాటలు వచ్చాడు పాపం. అనడానికి ఎప్పుడన్నా వెళ్ళావా? వెడితే 100 రూపాయలు అయిపోతాయని బెంగ నీకు. నువ్వు ఎప్పుడు వెళ్తావు? నీ వెంట వచ్చాయా? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మీరు చూడండి, కోట్లు ఉంటాయి కొంతమందికి. కడుపు నిండా అన్నం తిండో, సంతోషంగా సుఖాన్ని, తనకి కావలసిన సుఖాన్ని కూడా తాను అనుభవించాడు. అంటే గత జన్మలలో రుణపడి ఉన్నాడు ఎవరికో, వాళ్ళ కోసం సంపాదిస్తున్నాడు. ఈ శరీరం ఇలా పడిపోగానే వాళ్ళు భాగిస్తారు. 2 పెట్టో 3 పెట్టో 4 పెట్టో భాగిస్తారు. భాగించి వాటాలు వేసుకుని వాళ్ళు తింటారు. వాళ్ళ కోసం సంపాదిస్తారు తప్ప దాన్ని మార్చుకోవడం రాదు పుణ్యంగా. ఇదే చాలా కీలకమైనటువంటి విషయం తెలుసా అండి? ఎందుకో తెలుసా? మీకు ఊర్ధ్వలోకముల యందు నివసించాలి అన్నా, ఉత్తర జన్మలలో చెయ్యి ఇలా చాపకుండా బ్రతకాలి అన్నా, ఇప్పుడు మీరేం చేస్తున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. మీరు దేశకాలాదులు నెరిగి చేసిన పుణ్యం అంటే మీ శరీరంలో ఓపిక ఉంది, ఈశ్వరుడి గురించి ఖర్చు పెట్టావా? నీకు ద్రవ్యం ఉంది, ఈశ్వరుడి గురించి ఖర్చు పెట్టావా? మీరు చూడండి, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ బ్రీఫ్ కేసులో పెట్టుకుని నేను అమెరికాలో దిగి టీ ఇమ్మని ఇచ్చాను అనుకోండి, 1,000 రూపాయలు వాడు చింపి అసలు పారేస్తాడు. అసలు బాగా 5,000 కావాలంటాడు. మీరు ఏం చేయాలి? అమెరికా వెళ్లే ముందు ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కో వెళ్ళి దీన్ని డాలర్స్ కింద మార్చుకోవాలి. మార్చుకుని డాలర్లు పెట్టుకుని అడిగితే అక్కడికి వెళ్ళి ఏదో $1 $2 ఇస్తే ఇస్తారేమో. టీయో కాఫీయో వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ రూపాయి అక్కడ పనికిరాదు, అక్కడ డాలర్ ఇక్కడ పనికిరాదు, మార్చుకోవాలి. ఇక్కడ నీకున్న డబ్బు నిన్ను అక్కడేం ఉద్ధరించదు. వచ్చే జన్మలో ఇలా అని బతుకుతావు. ఇలా పెట్టింది లేదుగా. కాబట్టి ఇలా పెడితే వచ్చే జన్మలో కూడా ఇలా పెడతావు. ఇలా పెట్టింది లేదు, ఇలా పుచ్చుకున్నదే. అందుకని వచ్చే జన్మలో ఇలాగే చాపుతావు. అలా చాపకుండా ఉండాలంటే ఇప్పుడు నీకున్నదాన్ని నువ్వు ఏమైనా ఇస్తున్నావా ఎవరికన్నా? కాబట్టి నీ కొరకు నువ్వు చేసుకోరా, పాడైపోతావు. లేకపోతే
పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాద చిహ్న ఇత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి అస్మృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు లక్ష్మీనారాయణుల కొడుకు కదా, జన్మ ఇచ్చేటప్పుడు ఆ కొత్త జన్మలోకి వెళ్ళవలసిన పుర్రి చేత్తో పట్టుకుని అన్ని రాసేస్తాట. ఆయుర్దాయం, చదువు అన్ని రాసి ఐశ్వర్యమో సైడ్ హెడ్డింగ్ పెట్టి, అమ్మా లక్ష్మీదేవి వంక తిరిగి అమ్మా ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు. వీడి ఈ పుర్రె గతంలో ఉన్న పుర్రెగా ఉన్నప్పుడు దీని పేరేమిటి? ఈ పుర్రె పేరా అమ్మా ఫలానా అందేవాడు. అంటే కనుబొమ ఇలా దింపింది. వాడా ఒకడికి పెట్టారు కదరా, వీడు ఎప్పుడు చెయ్యి చాపి తిననుగాక, ఏది ముట్టుకున్నా మట్టగుగాక వదిలేస్తాడు ఆ పుర్రెని. అమ్మవారి దగ్గర చెప్పాడు, అమ్మ ఫలానా పుర్రె, దీనికి ఐశ్వర్యం లేకపోవచ్చు, ఊపిరున్నంత కాలం నిన్ను సేవించిందమ్మా. ఈ పుర్రె దానికి ఉన్నదంతా 10 మంది కోసం వెచ్చించిందమ్మా. అసలు ఆ పుర్రె పేరు చెప్పేటప్పటికిట అమ్మవారు అంటుంది ఇలా సంతోషంతో, యద్భ్రూభంగా ప్రమాణం, పైకెత్తిందా ఇంటి ముందు ఏనుగులు నిలబడే ఐశ్వర్యవంతుడని రాస్తాడు. ఆవిడ వాడా అని ఇలా దింపిందా అడుక్కు తింటాడని రాస్తాడు బ్రహ్మగారు. హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాస్కం నశక్యతే. కాబట్టి అప్పుడు ఏడవడం ఎందుకు? ఇప్పుడు మార్చుకో జీవన విధానాన్ని. అందరినీ డబ్బు పెట్టేయమని శాస్త్రాలు చెప్పలేదు. దేవుడు వాక్కిచ్చాడుగా, కష్టంలో ఉన్నవాడిని ఓదార్పుగా మాట్లాడడం చేత కదా, కనీసం 10 మందికి ఓదార్పు వాక్యాలు చెప్పడం చేయలేవా? రామనామం చెప్పుకుంటూ కూర్చోలేవా? శ్రీరామ శ్రీరామ అంటూ రామనామం వ్రాయలేవా? గుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యలేవా? ఈశ్వరుడి పల్లకి మొయ్యలేవా? నీకు ఐశ్వర్యం ఉంది, కాస్త ప్రసాదం పెట్టించలేవా? శిథిలమైన శివాలయానికి పునర్నిర్మాణానికి నీ దగ్గరున్న ద్రవ్యాన్ని వెచ్చించలేవా? నీవు ఏం చెయ్యగలవో అది చెయ్యి. నువ్వు ఏదీ చెయ్యకుండా ఎంతసేపు నాకేముందని చేయను అంటే అదే ఇస్తాడు ఈశ్వరుడు. శంకరాచార్యుల వారు కనకధార చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? వృద్ధ బ్రాహ్మణి యొక్క దారిద్ర్య స్థితి చూసి శంకర భగవత్పాదులు వచ్చి నిలబడ్డారు ఇంటి ఎదురుగుండా బ్రహ్మచారి రూపంలో. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే. అటువంటి బ్రహ్మచారి వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. ఏముంది ఇంట్లో? ఇల్లంతా వెతికింది. భర్త గారు వెళ్ళాడు పాపం ద్వాదశి, ఆ ఉపవాస విరమణ చెయ్యాలి, ఎక్కడైనా ఏమైనా దొరికితే పట్టుకొద్దామని వెళ్ళాడు, ఏమీ లేదు. అయ్యో ఇంత గొప్ప బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడు, ఏమీ లేదు. ఆవిడ ఏడుస్తూ ఇల్లంతా తిరుగుతోంది. శంకర భగవత్పాదులు చూశారు ఆవిడ కష్టాన్ని. చూసి లక్ష్మీదేవిని అడిగారు, అమ్మా ఆవిడికి ఐశ్వర్యం ఇయ్యమ్మా అన్నారు. ఆవిడ టకటకా కొట్టింది కంప్యూటర్లో, కొట్టి చూసింది. కుదరదు శంకర. ఏమమ్మా గత జన్మలలో ఇలా పెట్టింది లేదు శంకర, ఇలా ఏమైనా పెట్టుంటే చెప్పు. ఇంత పెట్టుంటే దాన్ని అంతగా పుణ్యం వేసిస్తాను. అసలు ఇంత లేదు పెట్టింది, దాచుకోవడం తప్ప. ఏమిమ్మంటావు? ఏ వడ్డు పెట్టిమ్మంటావు? ఇవ్వలేను. అప్పుడు చేశారు కనకధారా స్తోత్రం. అమ్మా నువ్వివ్వకపోతే ఎవరిస్తారు? దిగ్భస్తిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. నువ్వు కాకపోతే ఎవరమ్మా ఇప్పుడు దోషం తీసేసేది? విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. అమ్మా చాతక పక్షి నీటి కోసం చూసినట్టు చూస్తోంది ఆవిడ. నువ్వే ఈవిడ దుష్కర్మని తొలగగొట్టి